దేవాలయాలు ఆలోచనలో కొల్లగొట్టారు అని అనేక మంది గురువులు ఆచార్యులు మనకి చెప్తూ వస్తున్నారు. 1966లో ఉన్న చట్టాన్ని తీసి 87 చట్టం తీసుకొచ్చేటప్పటికీ మన అర్చకులందరూ కూడా వీధులు పాలయ్యారు. వంశ పారంపర్యంగా మనం ఈ విధిని సరైన పద్ధతిలో నిర్వహించుకుంటూ ఉన్నాము. దేవాలయానికి వచ్చేటటువంటి నిధుల విషయంలో పారదర్శకత మనకు కనపడుతూ ఉంటుంది. అలాగే పూజా పద్ధతులు సాంప్రదాయాన్ని మన సరైన దేవాలయాలని ఒక మౌలికమైన మార్పులు తీసుకొచ్చి వాటిని ఇంకా ఉద్ధరిద్దామనే ఉద్దేశంతో కాబోలు ఆ రోజుల్లో చేశారు. ఆ తీసుకొచ్చిన మార్పుల గురించి శ్రీ ఎంవి సౌందరరాజన్ గారు చట్టం కోరల్లో దేవాలయాలు అనే ఒక గ్రంథం రచించారు. దాంట్లో 2-3 పంక్తులు ఉటంకిస్తారు. 1987లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం అనే ఒక విష సర్పాన్ని సృష్టించి ఈ దేవాలయ వ్యవస్థ మీదకి వదిలింది. అది కొండ చిలువుగా ఈ వ్యవస్థ విశాల సమూహము ఈ దేవాలయాల రక్షణ కోసం ఇలా మనం సమావేశం కావటము ఆనందంగా ఉంది. మనందరం గమనించినట్లయితే గత సంవత్సరము జనవరి 22వ తేదీన జరిగినటువంటి అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ మన సమాజం మొత్తం కలిసి నిర్మాణం చేసుకున్నాము. మనం అక్కడ గమనించినట్లయితే అక్కడ పూజా వ్యవహారాలు మధ్యలో ఎంతో మంది ఉన్నా 1996వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేసింది. ఆలయానికి చెందిన ఆస్తి ఎప్పుడు ఎక్కడ ఉన్నా అది ఎన్ని చేతులు మారినా అది తిరిగి ఆలయానికే చెల్లించబడుతుంది.